లక్షలు లంచం తీసుకున్న ఎమ్మెల్యే తిప్పి పంపించిన జగన్ మాటలు చెప్పడం వేరు, చెప్పిన మాట మీద నిలబడడం అంత తేలికైన విషయం కాదు. అవినీతి అక్రమాల విషయంలో తాను ఖచ్చితంగా ఉంటానని ఎవరిని ఉపేక్షించని చెప్పిన జగన్ తాజాగా అదే మాట మీద నిలిచారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒకరు తాజాగా కకృతిపడ్డారు. బదిలీ కోసం ఒక పోలీసు అధికారి దగ్గర నుంచి 10 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఈ వ్యవహారం సీఎం జగన్ దృష్టికి వెళ్లింది. వెంటనే రియాక్ట్ అయిన ఆయన సదరు ఎమ్మెల్యేను తన వద్దకు పిలిపించారు. పోలీసు అధికారి బదిలీ కోసం తీసుకున్న 10 లక్షల రూపాయల మొత్తం గురించి నేరుగా ప్రస్తావించడంతో సదరు ఎమ్మెల్యే తత్తరపాటుకు గురైనట్లుగా తెలుస్తోంది. అవినీతి విషయంలో తాను ఎలాంటి తప్పుల్ని క్షమించనంటూ ఆగ్రహంతో జగన్ తీరుతో భయపడిపోయిన ఎమ్మెల్యే తాను తీసుకున్న 10 లక్షల రూపాయల మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తానని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక జగన్ ఆగ్రహాన్ని నేరుగా చూసిన సదరు ఎమ్మెల్యే బతుకు జీవుడా అని బయటపడి సదరు పోలీసు అధికారి దగ్గర తాను తీసుకున్న 10 లక్షల రూపాయలు వెనక్కి ఇచ్చేసినట్లుగా చెబుతున్నారు. గతంలో ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులపై వచ్చే ఆరోపణల్ని పట్టించుకోరన్న పేరుంది. రాజధాని డిజైన్ల కోసం బాబు పిలిచిన జపాన్ సంస్థ ఏపీలో ఉన్నంత అవినీతి భారతదేశంలో మరెక్కడా లేదని వ్యాఖ్యానించడమే కాదు, అడుగడుగున ఈ లంచాలేందిరా బాబు అంటూ ఒక లేఖ రాసి తమ దారిన తాము పోవడం తెలిసిందే. ఇలా బాబు పాలనకు జగన్ పాలనకు ఏమాత్రం పోలిక లేదని చెప్పక తప్పదు. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా అవసరం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. సో మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. Please subscribe to Public Talk TV. Please like, share and subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV.